బండారు రామ్మోహన్ గారు వెల్కమ్ టు ద ఫోర్ సైజ్ టీవీ అండి. ఇప్పుడు చెప్పండి, మొన్నక శ్రీనివాస్ గారు ఏదైతే స్వీడన్ నుంచి వెళ్ళి మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు సంబంధించిన భీమరావు నాయక్ గారేమో కాంగ్రెస్కి సంబంధించింది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఒక సర్కార్ కానీ చర్యలు తీసుకుంటుంది, కాకపోతే ఒకసారి చూడనియండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను వస్తున్నాడు కదా అన్నట్టుగా ఆ సారాంశంలో ఆ మాట్లాడిన సారాంశం ఇది. దీని మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారండి మన బండారు రామ్మోహన్ గారు? జమీల్ గారు, మీకు శ్రీనివాస్ గారి భీమరావు గారికి నమస్కారం. మన ఫోర్ సైడ్ టీవీ ప్రేక్షకులకు కూడా ఆలస్యాన్ని క్షమించాలి మిత్రులందరూ కూడా. ఇక్కడ రెండు విషయాలు మాట్లాడుకోవాలి. నేను ఎలక్ట్రిసిటీ దాని మీద పూర్తిగా పరిశోధన చేసిన వాడిని. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 4 సబ్ స్టేషన్లు తీసుకొని మేము ఫ్రాంచైజీ నడిపిన వాడు కనుక ఒక మాట నేను ఎలక్ట్రిసిటీలో చెప్పాలి. శ్రీనివాస్ గారి ఆవేదనతో పూర్తిగా నేను కేపిస్తున్నా. వేరే దేశంలో ఉన్న మనకు ప్రపంచానికి వెళ్ళలేవు. ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. పివి నరసింహారావు గారు ఏనాడు అన్నట్టు ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారిపోయింది. చీమ చిట్టుకుమన్న ప్రపంచం అంతా తెలుస్తుంది జమీల్ గారు మనకు కదా. అందుకని నేనేమంటున్నా అంటే తిలా పాపం తలా పిడికడు, ఇందులో ఏ మాత్రం లేదు. అన్ని పార్టీలు, అందరు ముఖ్యమంత్రులు, అన్ని ప్రభుత్వాలు ఇదే పని చేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని ఇదే పని చేస్తున్నాయి. అంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో చాలా పెద్ద ఎత్తున అవినీతి ఉన్నది. దీన్ని మేము ఎప్పుడో నిగ్గదీసినాం. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో పారదర్శకత ఉండాలి, జవాబుదారీతనం ఉండాలి. ఏదైతే ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్స్ కూడా పూర్తిగా దాన్ని సరిగ్గా పట్టించుకోవడం లేదు అంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లేకుంటే ఇంకెవరైనా సమస్య కాదు. ఇక్కడ అన్ని పార్టీలు చేసిన పనే ఇది. గతంలో అవినీతి ఎట్లా ఉండేది జమీల్ గారు? డైరెక్ట్ గా ప్రజల నుంచి దోచుకోవడం ఉండేది. రాజకీయ నాయకులు అందరికి ప్రధానం అయ్యేవాళ్ళు. అంటే ఈ పని చేస్తే నాకేమి ఇస్తామని అడిగేవాళ్ళు. అది పోయింది. కుంభకోణాలలో లక్షల కోట్లు, వేల కోట్లు దాటుతున్నాయి కనుక మనకు లక్షకి ఎన్ని సున్నాలో తెలియని వాళ్ళకి ఇవంతా అవినీతి అనిపించదు. కానీ లక్షకి ఎన్ని సున్నాలో తెలిస్తే మనకి ఇంత అవినీతి అనిపిస్తుంటది. కనుక జరుగుతుంది ఏంటంటే విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఏంది నేను ప్రశ్నిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం సెక్ ఏదైతుందో ఒక ఏజెన్సీగా, కమిషన్ ఏజెంట్ గా పనిచేస్తుంది కదా. అదానితో పవర్ కొన్నది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా. కొని దాన్ని రాష్ట్రాలకు అంటగడుతూ రాష్ట్రాలను కొనమని ఒత్తిడి చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఖచ్చితంగా మోడీ ప్రభావం, బీజేపీ ప్రభావం లేదా అనలేం కదా. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని పార్టీలు ఇవాళ గమ్మత్ ఏంటంటే ఎక్కడైనా సరే వైట్ అండ్ బ్లాక్ లో మనకు కనపడుతుంది. అంటే ఇటుపక్క ప్రతిపక్షం, అటుపక్క అధికార పక్షం కనపడుతుంది. అన్ని పక్షాలు గత 10 ఏళ్ల నుంచి మోడీకే ఊడిగం చేస్తున్నాయి. అంటే మోడీకి నాకు వ్యతిరేకం కాదు. నేను ఏమంటున్నా అంటే బీజేపీ ప్రభుత్వానికి 3 పార్టీలు కొద్ది రోజులు తెలుగుదేశం కలిపి ఉంది. తెలుగుదేశం, జనసేన పోటీ చేయలేదప్పుడు. బీజేపీను తెలుగుదేశం పోటీ చేసింది 2014లో. జనసేన అప్పుడు పోటీ చేయలేదు. 2019లో కలిసి వేరువేరుగా చేసినాయి. విడిపోతే చెడిపోయినరు. మళ్ళీ మనం కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ 3 పక్షాలు చూడండి. అటు ప్రతిపక్షమైన వైసీపీ కానీ, అధికార పక్షమైన ఎన్డీఏ కూటమి 2 జనసేన, టీడీపీ కానీ, వీళ్ళందరూ ఏ బిల్లు వచ్చినా అక్కడే సపోర్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంపీలు కూడా ఉన్న 4 అక్కడ సపోర్ట్ చేస్తున్నారు కదా, మనం చూస్తున్నాం కదా. ఏమవుతుంది అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఏదైతే కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నదో దాని నుంచి ₹2.90 కదా. ₹2.90 నుంచి వీళ్ళు ఏం చేశారు? ₹2.49 నుంచి ₹2.49 దిగారు. అంటే ఎవరైనా ఉచితంగా ఎందుకు ఇస్తారు? ఎక్కడి నుంచి ఇస్తారు? అంటే సమస్య ఏంటంటే 199 నిజంగా కొంటున్నారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం కొనేది 190. ఇవన్నీ చూస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇందులో ఎక్కడనో దాల్ మే కుచ్ కాలా హాయ్ అని మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా అర్థమవుతుంది. కానీ దీన్ని ఒకరని లేదు. ఇవాళ అన్ని పార్టీలు ఇరుకొనబడుతున్నాయి అంటున్నాడు. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే పెద్ద అవినీతి జరిగింది అక్కడే. 1750 కోట్ల రూపాయలు. జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడా పేర్కోలేదు జమీల్ గారు. ఒక అఫీషియల్ నెంబర్ 1 అన్నారు. అఫీషియల్ నెంబర్ 1 అంటే ఐఏఎస్ కావచ్చు, రాజకీయ నాయకుడు కావచ్చు. ఎందుకంటే కోడ్ నేమ్ సమస్య కాదు కదా. హిండెన్బర్గ్ ఆనాడు రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం అయితే మన భారతీయ మూలాలున్న భారతీయ వ్యాపారస్తులను కార్నర్ చేయడానికి ఇది కూడా ఉంటది. నేను కాదంటలేదు. విదేశాల్లో ఏముంటదంటే అమెరికా మన విదేశీ వ్యాపారాలను కార్నర్ చేయడానికి ఉంటది, కాదంటలేదు. కానీ ఇది అట్లా కాదు కదా సార్. జమీల్ గారు ఒక మొత్తం చెప్పని, ఇది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ మీరు ఏదైతే ఈ కుంభకోణంలో 1750 కోట్లకు పలానా వాళ్ళు ముట్టింది అని అంటున్నారు. FBI కానీ లేకుంటే మనకు కరప్షన్ కు సంబంధించిన ఏజెన్సీ కానీ, ఏదైతే యాంటీ కరప్షన్ ఏజెన్సీ కానీ అక్కడ అమెరికాలో చాలా పకడ్బందీగా పనిచేస్తుంది అంటున్నారు. ఆధారాలు లేదైతే లేదు, నిప్పులు ఏందైతే పొగరాదు. దానికి సరైన విధంగా వాళ్ళు స్పందించే ఇవాళ అన్ని ఆధారాలతో బయటపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వరుస చూడండి, మనకు చైన్ ఆఫ్ స్టేట్స్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మన ఛత్తీస్గఢ్, జమ్మూ కాశ్మీర్ రాకపోయింది కదా. ఆ 2 రాష్ట్రాలు అటు పక్కన దక్షిణ భారతదేశంలో మన 3 ఉన్నాయి. ఈ 3 కూడా అసలు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పారదర్శకంగా ఎందుకు జరుగుతలేవు? పారదర్శకంగా జరిగితే ఈ సమస్య రాదు. రెండోది, విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర మొత్తం తీసేసి కూడా డైరెక్ట్ చేయొచ్చు కదా.
కానీ సమస్య కూడా వస్తుందంటే విద్యుత్ కొనుగోలు, నేను న్యాయవాదిగా చెప్తున్నాను, విద్యుత్ అంశం అనేది ఉమ్మడి రాజధానిలో లేదు. యాక్చువల్గా రాష్ట్రాలకు సంబంధించిన అంశం, భూమి కానీ విద్యుత్ కానీ. కనుక వీళ్ళు తప్పనిసరి ప్రమేయం ఉంటుంది. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కొన్న దాని మీద 7% కమిషన్ తీసుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆ 7% కమిషన్ అదనంగా తీసుకోవాలి కదా వాళ్ళు కుదుర్చుకున్న ఒప్పందానికి. కానీ దాన్ని తగ్గించి ఎట్లా ఇస్తున్నారు అంటే ఇదంతా చాలా పెద్ద కుంభం. అంటే మనము తీగ కదిలించారు అమెరికాలో, డొంక కదులుతుంది. ఈ డొంకలో ఎంతమంది బయటపడతారు ఎట్లా ఉన్నది చెప్పాలి. ఇప్పుడు ఏమైందంటే నాలిక సందులో ముడికినట్టు, లేకపోతే అడకత్తలో పోక చెక్కలాగా చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి శత్రువు, పైననేమో మోడీ మిత్రుడు. ఇక్కడ ఏమవుతుంది, పైనుంచి కిందకి చూసుకుంటే మనకు పాత సామెత ఉంది తెలుగులో, మనకు జమీల్గా ఏమనంటే పాము పగ తోక చుట్టమని. ఇక్కడ ఆ సామెత ఉల్టా అయింది, రివర్స్ అయింది. ఏమైందంటే తోక పగ పాము చుట్టం. రెండు ప్రభుత్వాలు అంటున్నా. తెలంగాణలో రేవంత్ రెడ్డి అని వీళ్ళు ఏమంటున్నారు, పెద్ద ఎత్తున కుంభకోణం జరిగింది. ఏది ఇక్కడ మనకు కల్వకుంట్ల కవిత ఢిల్లీలో లిక్కర్ స్కామ్ కేసులో కదా, వీళ్ళేమో ఇక్కడ కవితను తప్పడతారు. అంటే తోక పగ అవుతుంది. అక్కడనేమో మనకు కేజ్రీవాల్ మంచోడు అవుతున్నాడు, అసలు కుంభకోణం జరగలేదు అంటున్నారు. అంటే రెండు పాత్రలు కదా, ద్వంద్వ ప్రమాణాలు కదా. కాంగ్రెస్ పార్టీ పైననేమో అసలు కేజ్రీవాల్ కానీ ఉప ముఖ్యమంత్రి వాళ్ళు కానీ వాళ్ళు సత్యరుతులు వాళ్ళు కుంభకోణం జరపలేదు అంటున్నారు. అసలు కుంభకోణం జరగకపోయినప్పుడు కవిత ఎక్కడి నుంచి అక్కడ లెక్కర్ కేసులో ఉన్నట్టు లెక్క ఏమి ఇది అంటే అలకత్తలలో పొగ చెట్టు. ఎందుకంటున్నానే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అటు మోడీని అనలేరు, అదాన్ని ఏమైనా కదిలిస్తే మోడీ కోపం వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం జగన్మోహన్ రెడ్డి శత్రువు, అంటే తోక శత్రువు అయింది. ఇక్కడ పాము మాత్రం పగైతుంది, పాము శత్రువు అయ్యా, పాము అంటే రివర్స్ అయింది ఇక్కడ. అంటే నేనేమంటాను, ఇప్పుడు ఇద్దరు మాట్లాడడానికి లేవు. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు అక్కడ? ఇప్పుడు అక్కడ మోడీ గురించి మన అదాని అవినీతి ప్రశ్నిస్తే, అదాని అవినీతికి అదాని అంబానీ అవినీతి కారణం ఎవరు? మన బీజేపీ ప్రభుత్వం కదా పైనుంచి. కానీ ఇవన్నీ రాజకీయ పార్టీల మధ్య దోబూచులాట ఆడుతున్నారు, ప్రజలు ఫుల్స్ చేస్తున్నారు. మనం అర్థం చేసుకోవాల్సిందంటే వీళ్ళందరినీ ప్రశ్నించాల్సింది ఏంటంటే, అసలు ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఎట్లా జరగాలి, ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని చెప్తాను. నేను ఏ రకంగా ఉంటే బాగుంటుంది అని కూడా ఎస్ఆర్సీ మేము రిపోర్ట్స్ ఇచ్చిన వాళ్ళం, దాని ముందు ప్రజావేదిక ఎస్ఆర్సీ ముందు హాజరైన వాళ్ళం. ఆ వివరాలు రెండవ దిశలో చెప్తాను నేను.